హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పండగ స్పెషల్‌గా చేసుకునే 4 రకాల స్వీట్ రెసిపీస్‌ని చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా తక్కువ టైంలోనే చాలా సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీస్ అండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. పండగలప్పుడైనా, స్పెషల్ అకేషన్స్‌లో అయినా సింపుల్‌గా, డెలీషియస్‌గా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీస్‌ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్స్‌ని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మనం గులాబ్ జామున్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 3 కప్పుల పంచదారని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పంచదారని కరిగించుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పిండితో గులాబ్ జామున్‌ని చేస్తున్నానండి. ఈ 2 కప్పుల పిండికి సరిపోయే విధంగా 3 కప్పుల పంచదారని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 కప్పుల పంచదారని తీసుకోవచ్చు. మనం ఎంతైతే పంచదారని తీసుకుంటామో దానికి సమానంగా వాటర్‌ని తీసుకుంటే అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5, 6 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలి. ఈలోగా మనం పిండిని కలుపుకుందాం. దీనికోసం మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పుల ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ మిక్స్‌ని తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలని కానీ, లేదా నీళ్ళని కానీ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు చపాతీ పిండిలా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్‌గా, స్టిక్కీగా ఉండాలి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని వేళ్ళతో ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని తెరిచి చూస్తే ఇలా లోపల ఎయిర్ బబుల్స్ రావాలి. ఇలా వచ్చిందంటే జామున్స్ కోసం మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చినట్టు. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలపడానికి మనం తీసుకున్న అరకప్పు పాలు కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇన్ కేస్ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మరొక 2 టీ స్పూన్ల పాలని కానీ, లేదా నీళ్ళని కానీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పిండి డ్రై అవ్వకుండా పైనుంచి తడి క్లాత్‌తో కవర్ చేసుకొని 5, 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. మరో పక్కన పాకం కూడా బాగా మరిగింది కదా! ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకొని చూద్దాం. పాకాన్ని ఇలా వేళ్ళ మధ్యలోకి తీసుకొని చూస్తే ఇలా స్టిక్కీగా అనిపించాలి. గులాబ్ జామున్స్ కోసం పాకం కన్సిస్టెన్సీ ఇలా జిగురు జిగురుగా ఉంటే చాలండి. ఇంతకంటే ఎక్కువసేపు మరిగించొద్దు. అలా అని తక్కువ సేపు కూడా మరిగించొద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గులాబ్ జామున్స్‌ని ఫ్రీగా సోక్ చేసుకోవడం కోసం ఈ పాకాన్ని నేను మరొక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకాన్ని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చేతితోనే చిన్న చిన్న ఉండల్లా చేస్తున్నానండి. మీరు కావాలంటే ఉండలన్నీ ఒకే సైడ్‌లో రావడం కోసం లోతుగా ఉండే చిన్న స్పూన్‌తో అయినా ఉండల్లా చేసి తీసుకోవచ్చు. తరువాత ఒక్కొక్క పిండి ముద్దని ఇలా అరచేతిలోకి తీసుకొని ముందు ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తున్నట్టుగా చేసుకొని, ఆ తర్వాత స్లోగా ఇలా రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇలా చేసేటప్పుడు పిండి పైన పగుళ్ళు వచ్చాయంటే, మీరు పిండిని సాఫ్ట్‌గా కాకుండా గట్టిగా కలిపారని అర్థం. పిండి పైన పగుళ్ళు వచ్చాయంటే, చేతిని కొద్దిగా నీళ్ళతో తడిచేసుకొని, మళ్ళీ ఉండలా చుట్టారంటే, పైన ఉండే పగుళ్ళు పోయి, ఉండలు సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తాయి. పిండి మొత్తాన్ని ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకున్న తరువాత, ఇవి ఆరిపోకుండా పైనుండి తడి క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత ఒక్కొక్క జామున్ని ఇలా స్లోగా ఆయిల్‌లో డ్రాప్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిల్‌ని కాకుండా ఇలా ఎక్కువ ఆయిల్‌ని తీసుకుంటే
జామున్స్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి. జామున్స్‌ని ఆయిల్‌లో వేసిన వెంటనే అస్సలు కలపొద్దండి. ఎప్పుడైతే ఇవి ఆయిల్‌లో పైకి తేలుతాయో, అప్పుడు ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. జామున్స్ ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా మంచి కలర్‌తో చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే జామున్స్ బాగా కేకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తాయో, అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక పాయని కూడా ఫ్రై చేసుకుందాం. అయితే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్‌కి సరిపడా నిండుగా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్‌ని వేడిగా ఉండగానే గోరువెచ్చటి పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు పాకం చల్లారిపోయినట్టుగా అనిపిస్తే జామున్స్‌ని ఫ్రై చేసుకునేటప్పుడే మరోవైపు పాకాన్ని లైట్‌గా వేడి చేసి తీసుకోవాలి. హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో కాకుండా ఇలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే లోపల పిండి ఉండలు కట్టకుండా చక్కగా వేగుతాయి. ఈ జామున్స్‌ని మరీ లైట్ కలర్‌లో కాకుండా ఇలా ముదురు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపలి వరకు చక్కగా వేగుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న సెకండ్ బ్యాచ్‌ని కూడా వేడిగా ఉండగానే పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని జామున్స్‌ని ఫ్రై చేసుకొని పాకంలో యాడ్ చేసుకోవాలి. అన్ని జామున్స్‌కి పాకం పట్టే విధంగా ఇలా లైట్‌గా కలుపుకొని మూత పెట్టుకొని జామున్స్‌ని అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత చూస్తే జామున్స్ పాకాన్ని పీల్చుకొని ఇలా చక్కగా రెడీ అయిపోతాయి. పాకం గోరువెచ్చగా ఉండి జామున్స్ వేడిగా ఉండగానే పాకంలో యాడ్ చేసుకుంటే కేవలం అరగంటలోనే జామున్స్ పాకాన్ని పీల్చుకొని చక్కగా రెడీ అయిపోతాయండి. అంతేనండి, సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ గులాబ్ జామున్స్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని 10, 15 రోజుల పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా తినేయొచ్చు. ఇలా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేస్తే అచ్చం బయట కొన్నట్టే గులాబ్ జామున్స్‌ని ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడు బాదం బర్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి అరకప్పు పంచదారని, పావు కప్పు వాటర్‌ని తీసుకోవాలి. స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే పంచదారని ముప్పావు కప్పు వరకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పంచదార కరిగే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలి. ఈ బర్ఫీ కోసం మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే చాలు. పాకాన్ని ఇలా 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు బాదం పప్పుని ఇలా ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పొడి సుమారుగా 1 కప్పు వరకు ఉంటుందండి. 1 కప్పు కంటే 1, 2 టీ స్పూన్లు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ బర్ఫీని ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేస్తున్నాము కాబట్టి ఇలా మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటే మనం చేసుకునే ఈ బర్ఫీ పగులు రాకుండా చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తుందండి. బర్ఫీ రెడీ అయ్యే వరకు కూడా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. బర్ఫీ రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ 4, 5 నిమిషాల పాటు ఉడికించామంటే ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటే బర్ఫీ చాలా టేస్టీగా వస్తుందండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించామంటే ఈ మిశ్రమం ఇలా ఇంకాస్త దగ్గర పడుతుంది. ఎప్పుడైతే ఈ మిశ్రమం ఇలా బాగా దగ్గర పడి పాన్ నుండి సెపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా స్టిక్కీగానే ఉండాలండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బర్ఫీ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ పైకి తీసుకోవాలి. బర్ఫీ మిశ్రమం వేడిగా ఉండగానే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. వేడిగా ఉండగానే ఇలా బాగా కలుపుకోవాలండి.
అప్పుడు మనం చేసుకునే ఈ బర్ఫీ పగులు లేకుండా సాఫ్ట్‌గా వస్తుంది. మీరు గమనించినట్లయితే స్టిక్కీగా ఉన్న ఈ మిశ్రమం కాస్త కొద్దిసేపటికి బటర్ పేపర్‌కి అంటుకోకుండా ఇలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా రెడీ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా స్పాచులాతో కానీ, లేదా స్పూన్‌తో కానీ లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని 5, 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత చూస్తే ఈ బర్ఫీ మిశ్రమం ఇలా ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా ఒక దగ్గరికి తీసుకొని పిండి ముద్దలా రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్‌గా చేసుకున్న ఈ పిండి ముద్దని నెయ్యి రాసుకున్న మరొక బటర్ పేపర్ పైకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దని చేతితో ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా మరొక బటర్ పేపర్‌ని పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. బర్ఫీ మీకు ఏ థిక్‌నెస్‌తో కావాలో ఆ థిక్‌నెస్ వచ్చే వరకు ఇలా రోల్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే స్వీట్ షాప్ స్టైల్‌లో పావించు థిక్‌నెస్‌తో చపాతీలా రోల్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా కావాల్సిన థిక్‌నెస్‌తో చపాతీలా రోల్ చేసుకున్న తర్వాత పైన ఉండే బటర్ పేపర్‌ని స్లోగా తీసివేయాలి. ఆ తర్వాత నైఫ్‌తో డైమండ్ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా డైమండ్ షేప్‌లోనే కాదండి, మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్‌లో పీసెస్‌గా కట్ చేస్తున్నానండి. మీరు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా, లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా పీసెస్‌ని కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత చూస్తే బర్ఫీ షేప్ అయిన, టెక్స్చర్ అయిన అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ఎంత చక్కగా వచ్చిందో కదా! ఇలాగే అన్ని పీసెస్‌ని కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే కమ్మగా నోట్లో వెన్నలా కరిగిపోయి బాదం బర్ఫీ రెడీ. ఇలా బాదంని ఉడికించకుండా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్‌గా బాదం బర్ఫీని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ బాదం బర్ఫీ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. పండగలప్పుడైనా లేదా స్పెషల్ అకేషన్స్‌లో అయినా మీరు బాదం బర్ఫీని ఈ స్టైల్‌లో ఓసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తరువాత కోకోనట్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఈ బర్ఫీని ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితోనే ఈ బర్ఫీని చేస్తున్నాను. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులోకి తీసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇలా కప్పుతో కొలిచి తీసుకుంటే నాకు 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చిందండి. ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకోవడం వలన కొబ్బరిలోని పచ్చివాసన పోయి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. తీపి కాస్త తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లం తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాలకి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ మిశ్రమం ఇలా కొంచెం పల్చగా అవుతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇలా కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు ఉడికించామంటే కొబ్బరి తురుము బెల్లం పాకంలో బాగా ఉడికి ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. కొబ్బరి మిశ్రమం బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడిన తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా పాల పొడిని యాడ్ చేసుకొని బర్ఫీని చేసుకుంటే బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర పాల పొడి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. లేదా ఈ ప్లేస్‌లో 1 టేబుల్ స్పూన్ పాల మీగడనైనా తీసుకోవచ్చు. కొబ్బరి మిశ్రమం బాగా దగ్గర పడి పాన్ నుండి సెపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ 4, 5 నిమిషాల పాటు ఉడికించామంటే కొబ్బరి మిశ్రమం బాగా దగ్గర పడి ఇలా పాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇలా పాన్ నుండి సెపరేట్ అయినప్పటికీ కూడా
ఈ మిశ్రమం కొంచెం స్టిక్కీగానే ఉంటుందండి. కాబట్టి ఇలా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలియాలంటే కొద్దిగా మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని ఉండలా చేస్తే రౌండ్‌గా ఉండలా రావాలి. అయితే ఈ ఉండ అనేది మరీ సాఫ్ట్‌గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి బర్ఫీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, హాఫ్ టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బర్ఫీని చేయడం కోసం ఇక్కడ నేను కేవలం 2 టీ స్పూన్ల నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ముందుగానే బటర్ పేపర్‌ని ఉంచిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీ మిశ్రమాన్ని ఇలా స్పాచులాతో కానీ, లేదా అడుగు ఫ్లాట్‌గా ఉండే చిన్న బౌల్‌తో కానీ, గ్లాస్‌తో కానీ ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బర్ఫీ మిశ్రమాన్ని బటర్ పేపర్‌తో పాటుగా ప్లేట్ నుండి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీని అంచుల వెంట ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ స్క్వేర్ షేప్‌లో సెట్ చేసుకోవాలి. బర్ఫీ అంచుల వెంట అలాగే పైన కూడా ఇలా సమానంగా వచ్చే విధంగా లైట్‌గా ప్రెస్ చేసి తీసుకోవాలి. తరువాత గార్నిష్ కోసం పైనుండి సన్నగా తరిగిన పిస్తా పలుకులని యాడ్ చేసుకొని స్పాచులాతో లైట్‌గా ప్రెస్ చేసుకుంటే బర్ఫీకి చక్కగా అతుక్కుపోతాయి. బర్ఫీ అందంగా కనిపించడం కోసం ఇక్కడ నేను ఇలా గార్నిష్ చేసి తీసుకుంటున్నానండి. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న బర్ఫీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నాకైతే బర్ఫీ పూర్తిగా చల్లారడానికి 1 గంట టైం పట్టిందండి. బర్ఫీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోయే కోకోనట్ బర్ఫీ రెడీ. చూడండి బర్ఫీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్తీగా, టేస్టీగా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా కొబ్బరి బెల్లంతో ఒక్కసారి ఈ బర్ఫీని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ కొబ్బరి బర్ఫీ సూపర్ సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. చివరగా డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల ఫూల్ మఖానాన్ని తీసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని తామర గింజలు అని కూడా అంటారు. ఈ తామర గింజలు హార్ట్‌కి, కిడ్నీస్‌కి చాలా మంచిదండి. బరువు తగ్గించడానికి కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఈ తామర గింజలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్‌లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి పావు కప్పు బాదం పప్పు, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్, పావు కప్పు పంప్కిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పుని తీసుకొని లో ఫ్లేమ్‌లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కూడా విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇవి జుట్టు బాగా పెరగడానికి, స్కిన్ కేర్‌కి, ఎముకలు దృఢంగా ఉండడానికి, అధిక బరువుని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్‌లోకి 1 కప్పు ఎండు కొబ్బరి తురుముని తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే ప్యాన్ వేడికి ఎండు కొబ్బరి చక్కగా వేగి ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో నుండి కొద్దిగా ఫూల్ మఖానా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం, కొద్దిగా పిస్తా పప్పుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని ముందుగా మిక్సీ జార్‌లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిగిలిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే 4, 5 యాలకులని యాడ్ చేసుకొని
వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న లడ్డూ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు తీపి కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్‌లోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం వద్దనుకుంటే ఈ ప్లేస్‌లో 1 కప్పు ఖర్జూరాన్ని తీసుకొని గింజలు తీసివేసి మెత్తగా గ్రైండ్ చేసి డైరెక్ట్‌గానే లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ ప్యాన్‌లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. పాకంలో ఇలా నురగ రావడం స్టార్ట్ అయిన తరువాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ లడ్డూ కోసం మనకి లేత తీగ పాకం రావాలండి. ఇలా లేత తీగ పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని కొద్ది కొద్దిగా లడ్డూ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా పాకాన్ని పూర్తిగా యాడ్ చేసుకున్న తరువాత బాగా కలుపుకొని ఈ లడ్డూ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. లడ్డూ మిశ్రమం గోరువెచ్చగా అయిన తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టుకోవాలి. చూడండి లడ్డూ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని గాలికి కాసేపు ఆరనివ్వాలి. ఇలా చేసుకున్న ఈ లడ్డూలని ఎయిర్‌టైట్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు కూడా నిల్వ ఉంటాయి. అంతేనండి, ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే ఎన్నో పోషకాలని అందించే హెల్తీ లడ్డూ రెడీ. ఈ లడ్డూలు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఈ లడ్డూని రోజుకి 1 తిన్నా చాలు. రోజంతా బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ హెల్తీ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.